హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ అయితే నాగ పంచమి కదా, సో మొత్తం వీడియో అయితే తీస్తాను. మేము ఎక్కడికి వెళ్ళాం, ఏ టెంపుల్కి వెళ్ళాం అనేది, ఓకేనా. ఇంకా ఫస్ట్ అయితే హౌస్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మంచిగా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇంకా తులసి కోట దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా ఆ తర్వాత మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ కొబ్బరికాయలు తీసుకొని మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మేమైతే జంట నాగులు ఉంటాయి కదా, దాని మీద అయితే పాలైతే పోస్తున్నాము. ఇంకా అక్కడ పాలు పోసిన తర్వాత మేమైతే ఇంకా పుట్టలో కూడా పాలైతే పోసేసాము. పుట్టలో పాలు పోసి అక్కడ మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా లోపల శివయ్య టెంపుల్ ఉంటుంది. లోపలికి వెళ్ళి మంచిగా ప్రదక్షిణాలు అయితే చేసాము. ఫస్ట్ ప్రదక్షిణాలు చేసిన తర్వాత మంచిగా పూజ అయితే మంచిగా చేసుకున్నాము. ఇంక ఇవాళ సోమవారం కాబట్టి చాలా పబ్లిక్ ఉన్నారన్నమాట టెంపుల్లో. ఇంకా మేము అక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే కొబ్బరికాయ కొట్టాను. ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చిందన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకా పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది చిన్నగా, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని మేమైతే ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే ఫుల్ ఆకలేస్తుంది, అసలు చాలా ఆకలేసింది. ఇంకా ఇంట్లో సున్నుండాలు ఉండేసరికి నేనైతే అదైతే తినేసాను. ఇంకా తిన్న తర్వాత మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసింది, రావే టెంపుల్కి వెళ్దామనేసి. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ కంటే అదే పుట్టలో పాలు వేయడానికి అన్నమాట. ఇంకా నేను ఇద్దరం కలిసి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ అయితే మంచిగా పూజ అయితే చేసుకుంది. ఇంకా మేము వెళ్ళే టైంలో మంచిగా కూల్గా ఉండే. మేము అక్కడికి వెళ్ళేసరికి సడన్గా ఎండ వచ్చిందన్నమాట, చాలా ఎండ వచ్చేసింది. ఇంకా అక్కడ మా ఫ్రెండ్ అయితే మంచిగా పూజ చేసుకుంటుంది. నేను పూజ చేసే అంతసేపు రాకమ్మ నాగదేవత అని మొక్కుకుంటుంది అక్కడ. ఇంకా తను పూజ కంప్లీట్ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసరికి ఎగిరిపోయి ఎటో పడ్డది ఒక కొబ్బరికాయ అనేది, అంత మంచిగా కొట్టిందన్నమాట. అక్కడ మీకు కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నాకు దానిది ఒకటి చిన్న క్యూట్ పర్స్ కనిపించింది, చాలా బాగుంది క్యూట్గా. ఇంకా దానిలో ఏమేమి ఉన్నాయని చూసేసరికి దాని పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఒకటి ఉంది, లిప్స్టిక్ ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, జనరల్ ట్యాబ్లెట్స్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ క్లిప్స్ ఉన్నాయి, మళ్ళీ ట్యాబ్లెట్సే ఉన్నాయి, ఇంకా స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి ఉంది, అంతే. పర్స్ అయితే చాలా క్యూట్గా ఉంది, మంచిగా ఉంది పర్స్. అండ్ ఇంకా తను వేసుకునేటి అన్నీ తీసి చూపించింది అన్నమాట, అక్కడ ఏమేమి ఉన్నాయని. అంత పెద్ద ఇయర్ రింగ్స్ చూసారు కదా, ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయో. ఇవి ఎందుకు ఆర్డర్ చేసావు అనేసరికి ఫ్లిప్కార్ట్లో చూసిందంట, చూసేసరికి చిన్నగా కనిపించాయంట, వచ్చేసరికి పెద్దగా ఉన్నాయంట. సో మరి రిటర్న్ ఎందుకు కొట్టలేదు అంటే ఇంకా రిటర్న్ నన్నే అడుగుతుంది, అవును నేను ఎందుకు కొట్టలేదు రిటర్న్ అనేసి. ఇంకా అక్కడైతే మేము టీ తాగేసాము. టీ తాగేసి కాసేపు మాట్లాడుకొని ఇంకా ఇంటికైతే నేను రిటర్న్ అయిపోయాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీతో కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళానన్నమాట. అక్కడ శివయ్యకి నా చేతులతో నేనే మంచిగా నీళ్ళతో అభిషేకం చేశానన్నమాట. ఇంకా అభిషేకం చేసి బొట్టు అయితే విభూది అయితే పెట్టాను. నిజంగా అలా చేస్తూ ఉంటే ఎంత మంచిగా అనిపించింది తెలుసా, ఎంత ప్రశాంతంగా ఎంతో మంచిగా అనిపించింది అలా పెడుతూ ఉంటే. ఇంకా నేను పెట్టిన తర్వాత మా మమ్మీ అయితే పెట్టిందన్నమాట. ఇంకా పెట్టేసిన తర్వాత శివయ్యకి ఆ రోజు నవధాన్యాలు వేస్తే మంచిదంట కదా, సో మేమైతే నవధాన్యాలు అయితే శివయ్యకి అయితే వేస్తున్నాము. ఇంకా శివయ్యకి నవధాన్యాలు వేసిన తర్వాత ఇంకా బేల్పత్తరు, ఫ్లవర్స్ అవన్నీ కూడా శివయ్యకి అయితే మేమైతే పెట్టామన్నమాట. ఇంకా పెట్టిన తర్వాత అక్కడైతే మంచిగా మొక్కుకున్నాము. మొక్కుకున్న తర్వాత ఇంకా లోపల కూడా టెంపుల్ ఉంటుంది, ఇది కొంచెం బయట ఉంటుంది అన్నమాట. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇంకా దుర్గామాత టెంపుల్ కూడా ఉంటుంది. మేమైతే చిన్నప్పుడు ఎప్పుడు ఇదే టెంపుల్కి వచ్చేటోళ్ళము, ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఇంకా అక్కడ దుర్గామాత టెంపుల్కి కూడా మేము వెళ్ళామన్నమాట. ఆల్రెడీ లాక్ వేసి ఉంది, ఎందుకంటే మేము వెళ్ళింది 3 o'clock 4 అలా టైంకి వెళ్ళాము. ఆ టైంకి ఎవ్వరు ఉండరు కదా, సో మేమైతే ఆ టైంకి వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడైతే ప్రదక్షిణాలు అయితే చేసాము. ప్రదక్షిణాలు చేసి బొట్టు పెట్టుకొని అయితే మొక్కుకున్నాము. ఇంకా మొక్కుకొని ఇంకా పక్కన హనుమాన్ది ఉన్ను సాయిబాబాది కూడా విగ్రహాలు ఉంటాయన్నమాట చిన్నగా టెంపుల్లో. ఇంకా అక్కడ కూడా మంచిగా మొక్కుకున్నాము. మొక్కుకున్న తర్వాత కాసేపు అయితే కూర్చున్నాము అక్కడ టెంపుల్లో. ఇంకా కూర్చున్న తర్వాత ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో అయితే ఇంతే మరి. బాయ్ బాయ్ అందరికీ.